కుటుంబ ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు ఈ రోజుకి ఏడాది కాలం అవుతుంది. ఈ ఏడాది కాలంలో రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో, ఆ మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశారు? సంక్షేమ పథకాలు అమలు చేశారనేది మనం ఒకసారి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల్లో మేనిఫెస్టో ఏదైతే మొట్టమొదటిగా హామీ అయితే ఉందో పెన్షన్ల పెంపు అధికారం చేపట్టిన తర్వాత మొదటి నెలలోనే రూ. 1000 పెంపు ఆహ్, క పె పెన్షన్‌ల పెంపైతే పెంచడం జరిగింది. దాదాపు పెన్షన్‌లో 64,00,000 మందికి నెలకు రూ. 2,720,00,00,000 పంపిణీనైతే పెన్షన్‌లు చేస్తున్నారు. ఏడాదిలో దాదాపు 34,000,00,00,000 పెన్షన్‌లకే పంపిణీ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా డీఎస్సీ సంబంధించి మెగా డీఎస్సీ ఇస్తా అని చెప్పి కూడా ఆనాడు ఎన్నికల హామీలో మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. మెగా డీఎస్సీలో భాగంగా చూస్తే 16,347 పోస్టులను డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మొదటి సంతకం కూడా మెగా డీఎస్సీ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క సంతకం పెట్టడం జరిగింది. దాంతో భాగంగా ఈ రోజున దాదాపు గత 3 రోజుల నుంచి కూడా మెగా డీఎస్సీకి సంబంధించినటువంటి రాత పరీక్షలైతే విద్యార్థులైతే రాస్తున్నారు. దీనిలో భాగంగా దీపం పథకం ఏదైతే ఉందో ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకంలో మొదటిది ఏదైతే ఉందో మెగా డీఎస్సీ ఇస్తామన్నారు. మెగా డీఎస్సీ మీద సంతకం పెట్టడం జరిగింది. రెండోదొచ్చి దీపం పథకం ఎవరైతే ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 బండలు అంటే 4 నెలలకు ఒక బండ చొప్పున ఏడాదికి 3 నెలలు దీపం పథకం కింద బండిస్తామన్నారు. సిలిండర్లు దాంట్లో భాగంగా ర దీపం పథకం 2 కింద 3 సిలిండర్లు ఉచితం ఇచ్చేటువంటి యొక్క మేనిఫెస్టో సంబంధించి ఇప్పటికే 1,00,00,000 సిలిండర్లను ఆహ్, డ డ 1,00,00,000 సిలిండర్లను డెలివరీ చేయడం జరిగింది. ఈ పథకం కింద ఏడాదికి దాదాపు రూ. 2,684,00,00,000 ఖర్చు చేయడం జరిగింది ప్రభుత్వం. గత ప్రభుత్వం తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి ప్రధానంగా ఎజెండాగా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊరు వాడ తిరిగి నేను అధికారంకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేస్తాను. పూర్తిగా ఆ చట్టాన్ని తొలగిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అధికారంకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఏదైతే ఉందో గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని కూడా రద్దు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అధికారంలోకి రాగానే రోడ్లన్నీ గుంతలని పూడ్చే కార్యక్రమంలో ఇప్పటికే రూ. 1,200,00,00,000 ఖర్చు చేశారు. రూ. 1,200,00,000 ఖర్చు చేసి 20,000 కిలోమీటర్లనైతే బాగు చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలమయంగా ఉండేది. ఆ గుంతలన్నీ కూడా రోడ్లన్నీ పూడ్చేస్తూ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 20,000 కిలోమీటర్లయితే రోడ్లేయడం కూడా జరిగింది. మత్స్యకార భరోసా ఏదైతే ఉందో వీరికి మత్స్యకారులకి ఏడాదిలో 3 నెలల పాటు వేటకైతే వెళ్ళే నిషేధం అయితే ఉంది. ఆ సమయంలో మత్స్యకార భరోసా కింద ఉపాధి దెబ్బతినకుండా జీవో నంబర్ 217ను రద్దు చేసి మత్స్యకారుల సేవల పథకం కింద 20,000 ప్రతి ఒక్కరికి రూ. 20,000 ఆర్థిక సహాయం చేసేందుకు రూ. 259,00,00,000 ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అందించడం జరిగింది. గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్‌లో పేదవాడి ఆకలి తీర్చేందుకు గతంలో ఆహ్, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ప్రవేశపెట్టారో, ఆ అన్నా క్యాంటీన్‌లు కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్‌లకి మంగళం పెట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్‌లన్నీ కూడా పూర్తిగా మూతపడింది. ఆ మూతపడిన అన్నా క్యాంటీన్‌లు మళ్ళా నేనొచ్చిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ప్రతి పేదవాడికి అన్నా క్యాంటీన్ ద్వారా రూ. 5కి అన్నం పెడతానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అన్నా క్యాంటీన్‌లు మరలా ప్రవేశపెట్టడం జరిగింది. 203 అన్నా క్యాంటీన్‌లు ప్రారంభించడం జరిగింది. దాంతో పాటుగా అదనంగా మరో 61 అన్నా క్యాంటీన్‌లను ఏదైతే ఉందో నియోజకవర్గ ప్రధాన కేంద్రాలలోను, ప్రధాన ప్రదేశాల్లోని ఈ యొక్క అన్నా క్యాంటీన్‌లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా అన్నా క్యాంటీన్‌లు సిద్ధంతో పాటు 21 ప్రధాన దేవాలయాల్లో నిత్య అన్నదాన పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దీంతో పాటుగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెత్త మీద పన్నేస్తున్నారు. చెత్త మీద పన్నేస్తనగా ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడుతుంది. ఈ చెత్త పన్నును తొలగిస్తామని చెప్పి ఆనాడు ఏదైతే హామీ ఇచ్చారో, ఆ హామీని కూడా చెత్త పన్ను రద్దు పేరుకుపోయినటువంటి 33,00,000 మెట్రిక్ టన్నుల చెత్తను కూడా తొలగించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55,57,525 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా చూసుకుంటే దీనికోసం ఇప్పటికే 8,50,50,342 మంది రైతులకు గాను రూ. 13,584,00,00,000 చెల్లించడం జరిగింది. ధాన్య రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి రూ. 1,674,00,00,000 కూడా అధికారంకి వచ్చినటువంటి 2 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రైతులకైతే నేరుగా వారి అకౌంట్‌లోకి జమ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. గతంలో పండించిన రైతు పంట ప్రభుత్వానికి అమ్మితే ఆ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. రోజుల తరబడి తిరిగినటువంటి రైతాంగం చాలా ఇబ్బంది పడే పరిస్థితి. నేను అధికారంకి వస్తే కొనుగోలు చేసినటువంటి 24 గంటల్లో మీకు ధాన్యం ధాన్యం కొనుగోలు చేసినటువంటి డబ్బులు మీ అకౌంట్‌లో ఏస్తానని చెప్పి మాటిచ్చారు. దానిలో భాగంగా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లోకి అమౌంట్ పెట్టడం జరిగింది. గతంలో పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ కూడా
రూ. 1674 కోట్ల రైతులకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీంతో భాగంగా పొగాకు, మామిడి, కోకోలకు గిట్టుబాటు ధరల కోసం రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. 999 కోట్ల పంచాయతీల్లో నుంచి అభివృద్ధి పనులకు కేటాయించడం జరిగింది. గతంలో పంచాయతీలంటే చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి. పంచాయతీలని పట్టించుకునే పరిస్థితి లేదు. నవరత్నాల పేరుతో గత ప్రభుత్వంలో ఏ పథకం వచ్చినా సరే ఈ నవరత్న స్కీములు తీసుకురావడం వల్ల పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానిలో భాగంగా మళ్ళా పంచాయతీ వ్యవస్థని ఆహ్, దానికి ఒక భరోసా పంచాయతీ వ్యవస్థ కొత్త రూపురేఖలు తీసుకురావడం జరిగింది. దానికి ఒక ఆర్థికంగా బలోపేతం చేసి నిధులు కేటాయించడం కూడా జరిగింది. దీనిలో భాగంగా చూస్తే ఇప్పటికే 4,500 కోట్ల రూపాయలతో గ్రామాలలో మళ్ళీ వెలుగుల పేరుతో 30,000 పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్రానికి మళ్ళీ పెట్టుబడులు 6 ఎస్ఐపిబి ప్రాజెక్టుల ద్వారా 4.9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వీటితో పాటు 4.50 లక్షల ఉద్యోగాల అవకాశం ఏర్పడనుంది. ఇప్పటికే పట్టాలెక్కినటువంటి పలు ప్రాజెక్టులు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టులంతా కూడా నిర్మాణాలను పూర్తి అయితే కనుక వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో 1.35 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును కూడా శంకుస్థాపన చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. శ్రీ సిటీలో కూడా 5,000 కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్ పరిశ్రమను తీసుకోవడం జరిగింది. 69,000 కోట్ల రూపాయలతో రిలయన్స్ కంప్రెక్ట్ మెగా బయోగ్యాస్ ప్లాంట్ను కూడా ప్రారంభించడం జరిగింది. అమరావతి కేంద్రంగా ద్వారా 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కూడా కేంద్రం నుంచి తీసుకురావడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 12,500 కోట్ల రూపాయల నిధులైతే తీసుకురావడం జరిగింది. స్టీల్ ప్లాంట్కు 11,400 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ప్యాకేజీ తీసుకురావడం జరిగింది. దీంతోపాటు ఒర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడలకు కేంద్రం నుంచి 5,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేయడం జరిగింది. విశాఖ రైల్వే జోను గత ప్రభుత్వంలో విశాఖ రైల్వే జోన్ ఎండమాలని చెప్పాలి. కేంద్రం ఏదైతే ఆదేశాలు ఇచ్చినటువంటి అనుమతులు ఇచ్చిన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భూములు కేంద్రానికి రైల్వే శాఖ అప్పగించకపోవడం వల్ల ఆ పనులు కూడా ఆగిపోవడం జరిగింది. మరలా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పనులు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులు ప్రారంభించి స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అనకాపల్లిలో ఇప్పటికీ 1.35 లక్షల కోట్లతో అరలర్స్ మెటల్ స్టీల్ ప్లాంట్ను ఇప్పుడు అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే ఆ యొక్క ప్లాంట్ ఏదైతే నిర్మాణ పనులు ప్రారంభంగానున్నాయి. రామాయపట్నం పోర్టుకు సంబంధించి 96,862 కోట్ల రూపాయలతో బీసీసీఎల్ రిఫైనింగ్కి ఒప్పందం చేసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు శ్రీకారం చుడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 40 చోట్ల పనులు అయితే ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఇసుక లేక టాపీ పని వారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో చిన్న చిన్న చేతి వర్కర్లు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది లేకుండా నేను అధికారం చేపట్టిన తర్వాత ఉచిత ఇసుక ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా ఉచిత ఇసుక పాలసీని ద్వారా నిర్మాణ రంగానికి ఊతం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఉచిత ఇసుకను తీసుకొని వారికి నిర్మాణ పనులు చేసుకోవచ్చు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. మా రైతులకు మళ్ళీ 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలను పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. పాడి రైతుల కోసం 2 లక్షల సబ్సిడీతో షెడ్లు నిర్మాణం చేయిస్తుంది. కొత్తగా మద్య విధానం చూస్తుంటే దాదాపు జే టెండర్ల ద్వారా చెల్లింపు నాణ్యమైన మద్యం దొరకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తమ జీవితాలను నాశనం చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మద్యం పాలసీని చూస్తే దాన్ని మార్చి నూతన మద్యం పాలసీ ద్వారా నాణ్యమైన మద్యాన్ని కూడా అందించడం అయితే జరుగుతుంది ఈ ప్రభుత్వం. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా 850 రకాల పౌర సేవలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాంతోపాటుగా హంద్రీనివా కాలువ విస్తరణకు ఒకే ఏడాదిలో 3,800 కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా 94 కేంద్ర ప్రాయోజిత పథకాలలో 73 పథకాలను మరలా ప్రారంభించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఏదైతే ఈ యొక్క పథకాలను రద్దు చేస్తుందో మరలా ఆ పథకాలను మళ్ళీ ప్రారంభించడం అయితే చేపట్టింది. దీంతో భాగంగా మొన్నటి బడ్జెట్లో బీసీల కోసం 47,456 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి బీసీలపై ఉన్నటువంటి ప్రేమను మరోసారి చాటి చెప్పడం అయితే జరిగింది. దేవాలయాల్లో నాయన బ్రాహ్మణులకు వేతనాలకు కనీసం గతంలో 18 నుంచి 20,000 ఉంటే ఈ రోజున 25,000 రూపాయల వరకు పెంచడం అయితే జరిగింది. ఇది ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పెంచడం అయితే జరిగింది. చేనేతలకు జీఎస్టీ వేర్నికి ఎత్తివేయడం జరిగింది. పవర్లూమ్స్కు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తారని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అధికారంకి వచ్చినటువంటి ఈ ఏడాదిలోని ఈ యొక్క ఇచ్చిన మాటను కూడా నెరవేర్చడం జరిగింది. గీత కార్మికులకు 10% మద్య షాపులు ఇస్తానని చెప్పి ఆ రోజున చెబితే కొంత అపహాస్యంగా నవ్వడం అయితే జరిగింది. కానీ ఇచ్చినటువంటి మాటను కట్టుబడినటువంటి నారా చంద్రబాబు నాయుడు
అధికారం చేపట్టిన తర్వాత కొత్తగా మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఆ మద్యం పాలసీలోనే గీత కార్మికులకు 10% మద్యం షాపులను కేటాయించడం జరిగింది. స్వర్ణ కార్మికులకు ప్రత్యేకమైన ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు 3 కిలోవాట్లను గాను మొత్తం రూ. 38,000 సబ్సిడీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పీఎం సూర్యఘర్ కింద 20 లక్షల ఎస్సీ, ఎస్టీ ఇళ్లకు ఉచితంగా సోలార్ రూపులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేద విద్యార్థులకు 3,000 వృత్తి, అర్చకులకు జీతాలకు 15,000, ఇమాములకు 10,000, మౌజాన్లకు 5,000, పాస్టర్లకు 5,000, జూనియర్ న్యాయవాదులకు 10,000 చొప్పున గౌరవేతనం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది. అధికారికంగా ఆర్యవైశ్యులు 20,000 పైన శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినం ఏర్పాటు చేయడం జరిగింది. టీచర్లకు మేలు చేసేలా 117 జీవోను రద్దు చేయడం జరిగింది. యాప్ల భారం పూర్తిగా తగ్గించడం అయితే జరిగింది. పోలీసులకు 213 కోట్ల రూపాయల సరెండర్డ్ లీవ్ల సొమ్మును విడుదల చేయడం జరిగింది. గతంలో ఈ సరెండర్డ్ సొమ్ము చెల్లించక ఎంతోమంది అధికారులు ఇబ్బంది అయితే పడేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మేము అధికారంకి వచ్చిన తర్వాత సరెండర్ లీవ్ సంబంధించిన ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ను చెల్లిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా 213 కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది వారి ఖాతాలో. ఉద్యోగులకు ఏడాది కాలంలో దాదాపు 7,500 కోట్ల రూపాయలు వివిధ మొత్తాల రూపంలో నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. అంగన్వాడీలకు, ఆశాలకు 1.5 లక్షల మేర లబ్ధి చేకూరేలా గ్రాట్యుటీ అమలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం. మహిళలకు రక్షణ కోసం స్త్రీశక్తి టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో దిశ యాప్లో తీసుకొచ్చారు. దాన్ని చట్టబద్ధత చేయలేదు కనుక మేము అధికారం చేపట్టిన తర్వాత దీన్ని చట్టబద్ధత చేస్తామని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత స్త్రీశక్తి యాప్లను తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా డ్రగ్స్, గంజాయి అరికట్టడానికి ఈగల్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే డ్రగ్స్, గంజాయి, మద్యానికి ఇట్లాంటి బానిస అవుతున్నారో వారిని అరికట్టేందుకు, వారికి చైతన్యపరిచేందుకు, అటువంటి వాటిని పూర్తిగా నిషేధించేందుకు ఈగల్ టీం అయితే ఎంతగానో పనిచేస్తుందని చెప్పాలి. మా నవజాత శిశువుల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లను ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. 1,00,000 మంది మహిళలకు కుట్టు మిషన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎవరైతే ఇంటి దగ్గర ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటారో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒకరి మీద ఆధారపడుకోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కుట్టు మిషన్ల ట్రైనింగ్ అయితే ఇచ్చి వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులను ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖలో TCSతో ఒప్పందం చేసుకుంది. భూములు కేటాయింపులు కూడా జరిగింది. గూగుల్తో కూడా ఒప్పందం చేసుకుంది. ఈ 3 కంపెనీలు కనుక రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లోనే నిర్మాణ పనులు పూర్తయితే ఎన్నో వేల మందికి ఉద్యోగ అవకాశాలు అయితే వచ్చే పరిస్థితి అయితే ఉంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి భూములకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 72,000 కోట్ల హైవే ప్రాజెక్టులకు గాను 70,000 కోట్ల రైల్వే ప్రాజెక్టుల పనులు పురోగతి జరుగుతుంది. దీంతో పాటు చూసుకుంటే 2,245 కోట్ల రూపాయలతో అమరావతిలో 57 కిలోమీటర్ల రైల్వే లైన్లు మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన భూసేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో భూసేకరణ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఏడాదిలో CMRF కింద ఇప్పటికీ 400 కోట్ల రూపాయల నిధులు వివిధ వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించడం అయితే జరిగింది. ఈ నెలలో తల్లికి వందనం అని చెప్పి ఏదైతే ఇచ్చారో, స్కూలు ప్రారంభించిన మొదటి రోజే వేస్తామని చెప్పి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజుల క్రితం చెప్పడం జరిగింది. దానిలో భాగంగా స్కూల్ ఓపెన్ చేసిన రోజే ప్రతి ఒక్క తల్లి ఖాతాలో 13,000 రూపాయలు అయితే డబ్బులు అయితే వేయడం అయితే జరిగింది. 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం అయితే కట్ చేసి 13,000 రూపాయల ఎవరైతే ఉన్నారో ప్రతి తల్లికి కూడా ఆ యొక్క అమౌంట్ అయితే వేయడం అయితే జరిగింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంత అమౌంట్ అయితే వేయడం జరిగింది. దాంతోపాటు తల్లికి వందనంతో పాటు ఈ నెల జూలై 2వ తేదీన అన్నదాత సుఖీభవ కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. దానిలో భాగంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఏడాదిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూసుకుంటే దాదాపు అన్ని పథకాలు కూడా ఇచ్చారైతే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రతి ఒక్కరు కూడా అమలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఏదైతే మిగిలినటువంటి పథకాలు అయితే ఉన్నాయో వాటిని కూడా ఈ యొక్క దాదాపు ఈ 4 సంవత్సరాల్లో, రాబోయే 4 సంవత్సరాలకు ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇంకా మిగిలినటువంటి పథకాలు ఏదైతే ఉందో 15,000 రూపాయలు తల్లికి, మిగతా అర్హులు ఉన్న వారికి నెలకు 1,500 రూపాయలు, అవి కూడా రాబోయే రోజుల్లో ఇస్తామని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇది ఈ ఏడాది జరిగినటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్.